వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. పొద్దున్నే ఇప్పుడు 5:30కి లేచాను. ఎందుకు ఏం పని అన్నా లేక ఊరు వెళ్ళాలంటే ఓన్లీ లెగుతాం. నవీన్ గడిది బైక్ ఉంది కదా, ఈ బైక్ మధ్య లాగిపోతుందంట. అందుకని రాజమండ్రి తీసుకెళ్ళి షోరూమ్కి ఇవ్వడానికి నేను కూడా ఇంకో బైక్ వేసుకెళ్తున్నాను. మధ్య లాగిపోతుంది. ఈ చలి అస్సలు లేదు. ఒక్క 4 రోజుల నుంచి చలి మొత్తం గాయబ్ అయిపోయింది. ఈ బండి ఇచ్చేసి వచ్చాడమే. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం. మళ్ళీ ఢిల్లీలో ఇది ఇటు సైడ్ నుంచి దిగి అటు సైడ్కి వస్తుంది కదా, ఒకటి స్క్రూ, ఇది దీన్ని ఏమంటారో మేకు లాంటిది పెద్దదే, స్క్రూ డ్రైవరే, ఇంకా మేక్ కూడా కాదు, స్క్రూ డ్రైవర్. అప్పటి నుంచి అక్కడి నుంచి బాగా లీకేజ్ అవుతుంది. ఇది గాలి అస్తమానం తగ్గిపోతుంది. ఎక్కువ రోజులు పక్కన పెట్టేస్తాయి. పొద్దున్నే పంపు షాప్ కూడా ఓపెన్ చేస్తారో చేయరో, లేదంటే ఇంటికి వెళ్ళి కొట్టాలి. గాలి కొట్టి బయలుదేరాలి. అస్సలు లేదు గాలి, తొక్కుతుంటే దిగుతుంది కిందకి. జాకెట్ వేసుకున్నాను, హెల్మెట్ పెట్టుకున్నాను, కాల్ సెట్. ఇప్పుడు బయలుదేరడమే లేట్. ఇంటికి వెళ్ళి పంపు ఉంది, పంపుతో కొంచెం కొడితే ఒక్క ఊరు ఉంటుంది, అక్కడ దాకా సరిపోద్ది. అక్కడ కొట్టించుకోవచ్చు మళ్ళీ కావాలి. ఒక ఎన్ని కిలోమీటర్స్, ఒక 30 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం ప్రశాంతంగా. కిల్ స్విచ్ ఇది వెళ్తుంది ఒక్క 10 సెకండ్స్ వెళ్ళి ఆగిపోతుంది బైక్. ఇది కిల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే కంటిన్యూ అవుతుంది. చట్నీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అనిపించిందా? కోరుకొండకి వెళ్తున్నాం లేదా నాన్ స్టాప్కి వెళ్ళిపోతుంది. కోరుకొండ దాటిన తర్వాత, కోరుకొండ ముందా, కోరుకొండ ముందు నుంచి అసలు ఆగట్లేదంట జో. ఇంకా మామూలుగా ఎలా ఉంటుంది అలాగే. లాస్ట్ టైం కూడా అలాగే చేసిందా? లాస్ట్ టైం అలాగే కరెక్ట్ గా షోరూమ్ తీసుకెళ్లే రోజు స్టార్ట్ అయిపోయింది. అది వ్యాన్ లోకి ఎక్కిచ్చేసాం. అక్కడ కూడా అలాగే స్టార్ట్ అయ్యి కంటిన్యూగా సెల్ఫ్ ఆకుండా ఉంది. అది అలా హాస్పిటల్కి వెళ్ళగానే జ్వరం ఎలా తగ్గిపోతుంటది, దీనికి అలాగే షోరూమ్ అనగానే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది దీనికి. ఆడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడికి ఏం తెలుస్తుంది, అన్న బాగానే ఉంది కదా అంటాడు. ఆడు మాత్రం ఏం చేస్తాడు, వాడకుండా ఎన్ని రోజులు ఇచ్చారు మామూలుగా ఇదా అలా. ఇంకా డైలీ చేస్తున్నారు. 2 రోజులు స్టార్ట్ చేసాం కానీ అవ్వట్లేదు కదా అని పక్కన పెట్టేసాం. అంత ముందు స్టార్ట్ అవ్వక ముందు అప్పుడు 2 రోజులే, 2 రోజులు అలా వదిలేసాయి. అప్పుడు స్టార్ట్ అయ్యింది. వ్యాన్ లోకి ఎక్కిచ్చేసాం. ఓకే, అక్కడికి ఎక్కించాం. ఇప్పుడు కూడా అడిగి ఒక 2 డేస్ వదిలేస్తే అప్పుడు తెలుస్తుంది షోరూమ్ అడిగి. ఓకే, స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఆపాం. నార్మల్గా స్టార్ట్ అయిపోతే బిస్కెట్, స్టార్ట్ అవ్వకపోతేనే బెస్ట్. ఆగిపోయింది అలా ఆగిపోయింది అలా ఆగిపోతుంది. ఆ గ్యాప్ వచ్చి ఇది ఆగిపోతుంటే ఆనందపడుతున్నాడు. అది స్టార్ట్ అయ్యి ఒక 2-3 సెకండ్స్ ఉండి అలా ఆగుతుంది. ఆ గ్యాప్లోని 2-3 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఆగిపోతుంది. ఒకసారి వెళ్ళు. అలా ఆగిపోతుంది. ఫైనల్గా రాజమండ్రి అయితే వస్తాం. హోండా బిగ్ వింగ్. నేనేం మై హోండా దగ్గర ఉన్నాను, వెంకటేశ్వర మార్కెట్ దగ్గర. వీడేమో ఎక్కడికి వచ్చి ఎరా నీకు షెల్టన్ తెలీదు అంటున్నాడు. హోండా ఇది నాకు తెలియదు, ఇది కొత్తదని. బిగ్ వింగ్ అంటే పెద్ద పళ్ళు అన్నీ ఎక్కడ అనుకుంటా. నైస్ బైక్. ఆగుతుంది. మళ్ళీ కరెక్ట్గా షోరూమ్కి వచ్చాక ఆగడం మానేస్తుందేమో అని అనుకుంటున్నాం. మేము బైక్ ఇచ్చేస్తున్నాం. అన్నీ 2 రోజుల నుంచి కొంటే 2 రోజులు ఉండుకొని చెప్తున్నాడు మావాడు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఇప్పుడు వెళ్ళి వేరే పనులన్నీ చూసుకొని మధ్యాహ్నం తినేసి బయలుదేరిపోవడం. బ్యాట్ ఏది? బ్యాట్ గట్టింగ్ ఇవ్వాలి, షటిల్ బ్యాట్ గట్టింగ్. అది ఇప్పుడు ఉంటుందా షాపు? అది చూస్తాను, ఫోన్ చేస్తాను. ఓకే. అక్కడ ఇంకా వేరే పని ఉంది. అది 10 గంటల బ్యాట్ షటిల్ బ్యాట్ ఉంది కదా, గెట్టింగ్ వేయడానికి. అది 10 గంటలకి అలా టైం పడుతుందంట. ఈ గ్యాప్లో పార్క్కి వెళ్ళాం, గాంధీ పార్క్కి. అదేమో గేట్ వేస్తున్నది. అందుకని చెప్పి ఈట్ స్ట్రీట్ ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా, అక్కడికి వచ్చున్నా. అదేంటో చెప్పు. చెప్పరా, ఇక్కడ అందరూ చెప్పు.
నేను అప్పటికే వద్దా అన్న నీటి వద్దురా వద్దురా అంటే పర్లేదు వద్దు బాగుంటుంది అని తీసుకొచ్చాడు. వీళ్ళందరూ విచిత్రంగా చదువుతున్నారు. ఎందుకు చెప్పు, మనకు అవసరమా? ఎందుకు వచ్చావు చెప్పు. ఎవరన్నా ఊరోళ్ళు చూసారా ఇంక ఈ లాడ్స్కి వెళ్ళే దగ్గర ఇంకేం పని అందుకే వచ్చారు అనుకుంటారు. కాలేజీలు అయిపోయి ఎప్పుడో. నేను పర్లేదు చిన్నపిల్లల్లో ఉంటాను. నువ్వే నేనే నన్నే పడతాను, అందరూ తప్పు పట్టేది నన్నే. అంకుల్ కదా. హాయ్ చెప్పా. ఇన్వాల్వ్ చేయకండి చారీ గారు. వయసు నేను ఇన్వాల్వ్ చేయకండి చారీ. ఇంటికి మాస్టర్ మాటికి మమ్మల్ని వేస్తారు. బాగా ఎంత ఎక్స్ట్రావర్ట్ తెలుసా చిన్నప్పుడు, దాన్ని పోయి ఉండి గెలికి మరి ఇంట్రోవర్ట్ అయిపోయాడు. ఇప్పుడు మొత్తం ఇంట్రోవర్ట్ అయిపోయాడు. స్టోరీ కోసం తంటాలి ఇడికి. నువ్వు తినకుండా ఏంటి నువ్వు? స్నాప్చాట్ ఇప్పుడు ఉండాలంటే మళ్ళీ ఇందులో వాట్సాప్ కావాలి నాకు. ఇందులో వాట్సాప్ లేదు ఈ ఫోన్లో. బాగుందా? బాగుందన్నా. మామిడికి తిన్నట్టుందా? తిని స్వీట్లో లాస్ట్ పని ఇది ఒకటే ఉంది. ఇక్కడ ఈ ఏజెన్సీలో ఏ మెడిసిన్ అవి తీసుకోవాలంట. అవి తీసుకున్నాక ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయిపోవడమే. టైం 4 అయింది. 6 కల్లా ఇంటి దగ్గర ఉంటాం. ఇంటి నుంచి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. అన్ని కంప్లీట్ పనులన్నీ. ప్రశాంతంగా ఉందా? నిద్ర వచ్చింది. నైట్ 2 దాకా 3 దాకా మెల్లుకోండి. పొద్దున్న 5:30కి లేచాం. నేనైతే పడుకుంటే వెళ్ళా ఫాస్ట్గానే 12కి. అది ఫాస్ట్, చాలా ఫాస్ట్. అవకేడో ఉంటుందేమో అని అక్కడి నుంచి వచ్చాం, కానీ లేదు. డ్రై ఫ్రూట్ ఒకటి చెప్పాం, ఈడు క్యారెట్ చెప్పాం. తాగేసి పొద్దున్నుంచి తిండి పర్లా. తిండి పర్లేదా? అదే లైన్గా, అదే గట్టిగా, అదే గట్టిగా. అది నేనా జ్యూస్ తాగుతున్నావు ఇప్పుడు. పర్లేదు గట్టిగానే తిన్నాం అని గ్యాప్లో తిని చెప్పేస్తాడు వీడు మొత్తం. స్వీట్లు మధ్యలో స్వీట్లు రే వెనకాల దాంట్లో పెట్టు, ఇందులో నీ దాంట్లో పెట్టా. నాకు 27న కాకినాడలో ఎగ్జామ్ ఉంది. కాకినాడ వెళ్ళాలి. 28న తమ్ముడిది ఉంది. సో అక్కడే ఉండిపోతుంది నైట్.